హలో ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే B6 షైన్. సో మీరు తమిళనాడులో చూసే ఉంటారు. సో ఈ వెహికల్ అయితే క్రాంక్ బైరింగ్ సౌండ్ అని తీసుకొచ్చారు కస్టమర్ మా దగ్గరకు అయితే. సో మేమైతే చెక్ చేస్తే వాల్ రోకర్స్ అయితే పోయాయి అని చెప్పాము. సో ఫ్యూల్ పంప్ అయితే నీట్గా ఇలా అయితే బయటికి తీసుకోండి, మీకైతే సింపుల్గా ఉంటుంది ఓపెన్ చేయడానికి. సో ఇలా చేస్తే పెట్రోల్ అయితే ఎక్కడ వేస్ట్ అవ్వదు. సో ఇలా అయితే నీట్గా ట్యాంక్ రిమూవ్ అయితే చేసుకోండి. అలాగే టాప్ కవర్ ఓరింగ్ అనేది తీసే టైంలో జాగ్రత్తగా అయితే తీయండి. సో టాప్ కవర్ బోల్ట్ తీయాలంటే ఫస్ట్ పైన ఈ 10mm బోల్ట్ అయితే ఖచ్చితంగా తీయాలి. సో లేకుంటే టాప్ కవర్ తీయడం కుదరదు. సో నీట్గా 10mm బోల్ట్స్ అయితే రిమూవ్ అయితే చేస్తే టాప్ కవర్ రింగ్ అయితే బయటకు వస్తుంది. సో నీట్గా అయితే రిమూవ్ అయితే చేసుకోండి. సో రిమూవ్ చేసిన తర్వాత టైమింగ్ అయితే టాప్లో అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఈ వీడియోలో అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే నీట్గా చూడండి. సో BS6 వల్ల కంప్లైంట్స్ వస్తున్నాయి అనేసి ఏ గ్యారేజ్లో అయితే ఓపెన్ అయితే చేయట్లేదు. సో BS6 అయితే చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ సో నీట్గా పిన్ టు పిన్ చెక్ చేసుకొని ఓపెన్ చేయడం చాలా బెటరు. లేదంటే ఏదన్నా సెన్సర్స్కి డ్యామేజ్ అయితే అవుతుంది. సో నీట్గా అయితే టాప్ కవర్ ఓవరింగ్ ఓపెన్ అయితే చేసాము. సో టైమింగ్ చైన్ అయితే లైట్గా ప్లే ఉంది. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో రోకర్స్ అయితే నీట్గా చెక్ చేసాము మేము. సో రోకర్స్ అయితే బేరింగ్ అయితే పగిలిపోయింది. సో నీట్గా మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసేసి టైమింగ్ అయితే టాప్లో పెట్టుకున్నాము. సో టాప్లో ఎలా పెట్టాలంటే నీట్గా అక్కడ పైన 2 మార్క్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో వీడియోలో మీకు అయితే కనిపిస్తూ ఉండాలి. సో టాప్ కవర్ ఓవరింగ్ దగ్గర 2 మార్క్స్ ఉంటాయి, కింద టాప్ మార్క్ ఉంటుంది. సో అక్కడ ఇంజిన్కి అయితే టాప్ మార్క్ అయితే ఉంటుంది. సో దానికైతే స్ట్రైట్గా పెట్టుకోవాలి. నీట్గా ఓపెన్ చేసుకున్న తర్వాత చెక్ అయితే చేసుకోండి. సో ఈ రోకర్స్ కంప్లైంట్ ఎక్కువగా ఎందుకు వస్తుందంటే ప్రతి 8,000 లేదా 9,000 కిలోమీటర్కి వాల్ క్లియరెన్స్ అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో వాల్స్ లూజ్గా ఉందా టైట్గా ఉందా అనేసి BS6 వెహికల్స్కి కంపల్సరీగా చెక్ చేసుకుంటే సో ఈ రోకర్స్ కంప్లైంట్ అయితే తొందరగా రాదు. సో కస్టమర్ ఈ రోకర్స్ అనేది చెక్ చేసుకోకపోవడం వల్ల రోకర్స్ అయితే 20,000 కిలోమీటర్స్కి పోవడం జరిగింది. సో నీట్గా అయితే చెక్ చేసుకోండి. సో అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో BS6 రిలేటెడ్ వెహికల్స్కి సంబంధించింది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ దగ్గర అయితే తొందరగా వస్తుంది. సో అప్కమింగ్ వీడియోస్ కూడా BS6 రిలేటెడ్ పార్ట్స్ వైజ్గా అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇంకా లేట్ లేకుండా వీడియోలో అయితే వెళ్దాము. అలాగే ఈ వీడియోలో చూసుకున్నట్లయితే సో రోకర్ అయితే ప్లే ఉంది. సో బేరింగ్ అయితే ఫుల్గా ప్లే ఉండటం వల్ల సౌండ్ అయితే క్రాంక్ బేరింగ్ సౌండ్ టైప్ వస్తుంది. సో నీట్గా అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. సో రిమూవ్ చేసేటప్పుడు కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే సో ఎగ్జాస్ట్ వాల్ సైడ్ ఉండే బోల్ట్స్ పూర్తిగా అయితే రిమూవ్ చేసుకోవాలి. సో మా సైడ్ అయితే బోల్ట్స్ అనే అంటాము. సో మీ సైడ్ ఏమంటారో మాకు తెలియదు. సో కామెంట్ అయితే చేయండి మీరేమంటారు. సో నీట్గా అయితే బోల్ట్స్ అయితే పైకి ఫుల్గా రిమూవ్ చేయాలి. సో పల్సర్కి ఏ విధంగా అయితే మనం తీస్తామో ఆ విధంగా. సో అంతకంటే ముందు టైమింగ్ చైన్ దాని ప్లేట్ రెండో రిమూవ్ అయితే చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత సో టైమింగ్ చైన్ లోపల పడిపోకుండా నీట్గా ఏదైనా దారంతో నీట్గా అయితే కట్టుకొని పక్కకైతే పెట్టుకోండి. సో టైమింగ్ చైన్ అయితే లోపల పడిపోతే చాలా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ మ్యాగ్నెట్ అయితే రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదైతే నీట్గా సైడ్కి అయితే హోల్డ్ చేసుకొని పెట్టుకోండి అలాగా నీట్గా. సో తర్వాత 12mm నట్స్ అయితే 2 ఉంటాయి. సో పైన చూపిస్తాను. సో ఇదైతే నీట్గా టైట్గా అయితే కట్టుకోండి. సో నెక్స్ట్ 12mm రింగ్ లేదా బిట్ తీసుకొని నీట్గా 12mm బోల్ట్స్ అయితే రిమూవ్ చేసుకోండి. సో ఇదైతే క్యామ్ షాఫ్ట్ బోల్ట్. సో మీరైతే చూసుకోవచ్చు. పైన అయితే నట్స్ నీట్గా రిమూవ్ చేసుకొని సైడ్కి తీసుకుంటే సో లోపల అయితే లాక్ అయితే బయటకు వస్తుంది. 8mm బోల్ట్ అయితే రోకర్స్ పైన వస్తాయి 2. అవి ఓపెన్ చేసిన తర్వాత బోల్ట్స్ అయితే నీట్గా రిమూవ్ అయితే చేసుకోండి. రిమూవ్ చేసేసి నీట్గా పక్కన అయితే పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత రోకర్స్ పిన్ అయితే వస్తుంది. సో పిన్ అయితే నీట్గా నిదానంగా అయితే తీయండి, ఎందుకంటే రోకర్స్కి బేరింగ్స్ అయితే ఉంటాయి. సో లోపల బాల్స్ అనేది
లోపల ఇంజన్ లోపల పడకుండా నీట్గా అయితే అలా పిన్ తీసుకొని పక్కన అయితే పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత కొత్తవి అయితే తెప్పించాము. సో బేరింగ్ అయితే చూసుకోవచ్చు, పూర్తిగా ప్లే ఉండటం వల్ల సౌండ్ అయితే హెవీగా వస్తుంది. కొత్త బేరింగ్స్ అయితే నీట్గా తెప్పించుకున్నాము. సో వీలైనంత వరకు హోండా కంపెనీలో అయితే తెప్పించుకోండి. సో కంపెనీ పార్ట్స్లో సెట్ అయితే వస్తుంది. సో మా దగ్గర సెట్ అయితే దొరకలేదు, అందుకని సింగిల్ పీస్ అయితే తెచ్చాము. ఒక్కొక్క పీస్ వచ్చేసి 333 అయితే ఉంది. సో దీంట్లో అయితే రోకర్ నట్టు అలాగే స్క్రూ అయితే రాదు. సో చెక్ చేసుకొని తెప్పించుకోండి మీరైతే. మేమైతే పాతవే వేసాము స్క్రూ అండ్ నట్టు. సో నీట్గా టైమింగ్లో పెట్టుకొని రోకర్స్ అయితే ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు వాల్ క్లియరెన్స్ అయితే చెక్ చేసుకోండి. ఎగ్జాస్ట్ వాల్ 0.8, ఇన్లైట్ వాల్ 0.6. సో తర్వాత మీరైతే చూడొచ్చు సౌండ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. మీరు